రైతు బంధు చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా అని సవాల్ విసిరారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 3 నెలల్లోనే 92% మందికి రైతు బంధు పూర్తి చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలన పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 పైగా స్థానాలు గెలుచుకుంటుందన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క రైతు బంధుపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు 5,500 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. మొత్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు బంధు అందించి మిగతా 5 లక్షల మందికి సంబంధించి రైతు బంధు నిధుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూన్ వరకు రైతు బంధు వేశారని, అబద్దాలతో బీఆర్ఎస్ నేతలు రైతులను తప్పుదో పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. అంటే దాదాపు 65 లక్షల మందికి ఇప్పటికి సంపూర్ణంగా రైతు బంధు అందించాం. మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల మంది రైతులు మాత్రం. ఒకవేళ ఎవరికైనా చర్చించాలని ఆలోచన ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు బంధు పైన మీరిచ్చినటువంటి సమయం, మేము ఇచ్చిన సమయం లోపల చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక వానాకాలం నుండి పంటల బీమా పథకం అమలు చేస్తామని, రైతు బీమా మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు భట్టి విక్రమార్క.